హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా అమ్మాయికి స్నాక్స్ ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే తను టిఫిన్ చేసి వెళ్తుంది, మధ్యాహ్నం హెల్తీగా అన్నీ ఇమ్మందండి. సో ఇది అలాగే క్యారెట్ కట్ చేసి పెడతాను, చూడండి. ఈ 2 రోజులు మనం ఇలా ఒలిచేసుకున్నాం అనుకోండి, అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. ఇలా ఒలిచేసుకుంటే చాలా ఈజీ అనమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలాగా మీతో మాట్లాడుతూనే ఉన్నాను, చూడండి ఎలా వచ్చేస్తుందో. అసలు ఇంత ఈజీగా మనం తీసేసుకోవచ్చండి. పిల్లలు మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, ఆఫీసులకి ఇలా హెల్తీగా పట్టుకెళ్ళండి, బాగుంటుంది స్నాక్స్. ఇప్పుడు వీటిని ఇందులో ప్యాక్ చేస్తున్నానండి, ఈ బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇవన్నీ మధ్యాహ్నం లంచ్కి అనమాట అండి. ఇది యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేసిందండి, ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ తింటుంది. ఇదేమో లంచ్కి ఇలా ప్రిపేర్ చేశానండి, లంచ్కి ఇలా పెట్టాను అనమాట. ఈ బాక్స్ అండి, ఇలా స్టీల్ బాక్స్లో పెట్టాను. అలాగే ఉప్పు కారం కొంచెం దాని మీద చల్లుకోవడానికి చిన్న బాక్స్లో కొనేటప్పుడు కొంచెం తను అలా కలుపుకొని లోపల బాక్స్ని ఇలా ఇలా అందనుకోండి సరిపోతుంది. ఇది కూడా ప్లాస్టిక్ కాకుండా ఇలా చిన్న చిన్న బాక్సులు కొనుక్కుంటే మనం ఇందులో వేయచ్చు. ఇలాగా క్యారెట్ స్లైసెస్ కూడా ఇలా పెట్టానండి. బనానా కూడా పెడతానన్నాను, పెట్టనివ్వట్లేదు. సో ఈ రెండిట్లతోనండి ఈరోజు లంచ్ తనకి. ఈ స్పూన్ ఏమో మనకి స్నాక్స్ స్వీట్ కార్న్ అటు ఇటు కలుపుకుని తినడానికి స్పూన్ అండి. బాగుందండి. ఇవన్నీ ఒక దాంట్లో పెట్టి ఇచ్చేస్తాను అనమాట. హెల్తీగా తనకి ఈరోజు స్నాక్స్ ఇలా ప్రిపేర్ చేశానండి, విత్ స్పూను. హెల్తీ ఫుడ్ విత్ హెల్తీ ప్యాక్. బాగుందండి. అమ్మాయికి బ్యాగ్లో పెట్టేస్తున్నాను ఇలాగా. చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్ సర్దేవాళ్ళం కదండి, ఇప్పుడేమో ఇంటర్న్షిప్కి వెళ్తుంది కదా, జాబ్కి బ్యాగ్ సర్దుతున్నాం అనమాట అండి. ఇలాగా బాయ్ మహతి.